So, good afternoon, guys. This is College Life Unfiltered speaking. Please subscribe. సో ఈరోజు పొద్దున్న నుంచి ఏం చేసినామో చెప్తాము. మెమరీలో నేను ఈరోజు 8:50కి వచ్చిన కాలేజ్కి అండ్ ఆస్క్ మనశ్విని ఎప్పుడు వచ్చిందో. నేను 9:10కి వచ్చినట్టున్నా. 9:15 అంత లేట్ రావడం చాలా ఈరోజు 10th September of 2025, డే 10 ఆఫ్ వ్లాగింగ్. కాలేజ్ లైఫ్ అన్ఫిల్టర్డ్. గంట కొట్టావా? సబ్స్క్రైబర్ నీ ఫోన్ది ఫస్ట్ ఇప్పుడే ఒక సబ్స్క్రైబర్ని యాడ్ చేసుకుంటాం. మనము డే గ్రాడ్యుయేషన్ వచ్చేంత వరకు అందరినీ కవర్ చేద్దాం. దిస్ ఈజ్ శిరీష. E2. That is D2. I am D1. She is D2. Yeah, already happened introduction. Yeah. ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది ఆమె. ఏమైనా అంటే డర్టీ నవల్స్ చదువుతాను. అమ్మ లేచేస్తుంది అమ్మ కొట్టడానికి. మా పాండిచేరి వ్లాగ్స్లో కనిపిస్తుంది. మా ట్రిప్ పార్ట్నర్ కూడా నా పక్కన రోల్ నెంబర్ ప్లస్ ట్రిప్ పార్ట్నర్. ట్రిప్లో D3 వరకు అందరు ఉన్నారు, D0 తప్ప. C9, D1, D2, D3. సాహితీ లేదు. సాహితీని వేసుకొని ఒక ట్రిప్ పోవాలి ఫస్ట్. సారీ జీనిట్స్ కాదురా, అట్లా పేరు పెట్టం. కాలేజ్ అన్ఫిల్టర్డ్. నమస్కారం గైస్, వచ్చింది మన పేజ్. అదే సబ్స్క్రైబర్ అది నీకు ఫ్రీ ఉన్నప్పుడు చూసుకో, మొత్తం సోదే ఉంటుంది. ఇవన్నిట్లో నేను ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను ఉంటా. సో ఇక్కడ నుంచి చూడాలంటే చూస్తాను. సో ఈరోజు పొద్దున్న నుంచి ఏం చేసామంటే, సాయితి ఇప్పుడే వచ్చింది. 11 o'clockకి బయలుదేరితే పాపం 2కి వచ్చింది. 2:10 ల్యాబ్ 2కి అనమాట. 2కి ఇప్పుడు పర్మిషన్ అండ్ నిన్న బ్లాగ్ అప్లోడ్ చేసారా? చేయలేదు. మీరు వీడియో పంపిస్తే ప్లేస్మెంట్ రియాక్షన్ అని పెడదాం. నాది ఏం లేదు, జస్ట్ అది ఒక్కటే. ఇంకా నీ రియాక్షన్ అంతే. ఐ థాట్ 3 of us will mix. నా దానికి ఎవరు మీ దానికి I recorded. I mean not yours, but I recorded my reaction ఇంట్లో. I will blog కోసం కాదు, but ప్రేమ కోసం I recorded. I thought as a negative birthday can పెట్టేస్తా. సో అది ఇప్పుడు నీది పోయింది అన్నావు కాబట్టి ఐ థాట్ చేద్దామంటే ఏమంటారు, వీడియో చేద్దామని. లైక్ ఇన్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ విల్ రీక్రియేట్ ద సీన్స్ చేసి. కూడా అయింది కదా. ప్రైవేట్ పాస్వర్డ్ గుర్తు రావాలి. అది ఎప్పుడు గుర్తొస్తుంది? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. మేబీ ఏమైనా స్పెషల్ మూమెంట్స్కి గుర్తొస్తుందేమో. మేబీ ఆ వీడియోస్ ఎవరికి కనిపించకూడదేమో, అందుకని అట్లా పోయినాయేమో. మళ్ళీ దిష్టి సాయితి వీడియో పెడితే చేస్తాం. ఈరోజు పొద్దున్న నుంచి అదే సాయికి ఇప్పుడే వచ్చింది. మళ్ళీ పర్మిషన్స్ అని చెప్పి షీ గాట్ ఇంటర్న్షిప్ చూసి సో తిరుగుతోంది అది పర్మిషన్. కానీ మేమేమో విఐపి క్లాస్ లేదు అని మెసేజ్ చేస్తున్నాం. సరే అని చెప్పి మేము సిగ్గు లేకుండా వెళ్ళి క్లాస్లో కూర్చున్నాం. సమ్ అదర్ సార్కి ఏమైనా టుక్క క్లాస్. ఈరోజు ఏమో మాకు మాధుర్లతమ్మ ట్రిప్లకి ప్రాజెక్ట్ మీద ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. సో చదువుతున్నాం. ఇప్పటివరకు 3 o'clockకి రమ్మన్నారు. 6 points చదువుకున్నాను. నేను అది కూడా కాదు, అది కూడా చదవలేదు. సో ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి. 3 o'clock అంటే హాఫ్ అన్ అవర్ హాఫ్ టైం. నాకు తెలిసి సాయికి 3 వస్తుంది. అదనమాట. అది ఈరోజు మండే నుంచి ఓన్లీ నేను మనోజ్ఞ కనిపిస్తాం మీ ఛానల్లో. సాయికి ఎడిట్ చేస్తాం. సాయితి అక్కడ రికార్డ్ చేస్తూ ప్రతిరోజు పంపించాల్సిందే, నో ఆప్షన్. రోజు సాయంత్రం గూగుల్ మీట్ పెట్టుకుని టీ కూడా చెప్పాలి మాకు. అబ్బాయిలు ఉన్నారు. ఐ మీన్ దీంతో పాటు సెలెక్ట్ అని ఉంటాను ఒక అబ్బాయి. సో చూద్దాం. ఫస్ట్ టైం అండ్ గర్ల్స్ జీవితం మొత్తం గర్ల్స్ దాంట్లో, గర్ల్స్ స్కూల్, గర్ల్స్ ఇంటర్, గర్ల్స్ బీటెక్. సో అంటే ఎన్సీసీ ఫ్రెండ్స్ ఉన్నారనుకో వేరే విషయం. మాకన్నా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన హార్డ్లీ ఒక 2-3 పీపుల్. దానికి చాలామంది తెలుసు. నేనేమో ఈవెంట్
సెప్టెంబర్ 15th ఒక ఈవెంట్ ఉంది. పాప మీద దానికి నిన్నటి నుంచి తిరుగుతాం, ఆల్మోస్ట్ మండే నుంచి తిరుగుతాను వైస్ ప్రెసిడెంట్. గుర్తింపు లేని వైస్ ప్రెసిడెంట్ నేను అట్లా. నేను ఇది ఈరోజు అప్లోడ్ చేయాలి బట్ ఆ సర్ప్రైజ్ ఏంటో రేపటి బ్లాగ్లో చూద్దాం. స్టేట్ స్టేట్ పెద్ద ఇది చాలా మంది చూస్తారని బొక్కల 11 వ్యూలు కూడా ఉండవు. నేను ఒకసారి నా ఫోన్ నుంచి, ఒకసారి ల్యాప్టాప్ నుంచి, ఒకసారి మా మమ్మీ ఫోన్ నుంచి నేనే చూస్తాను అనుకో, అది వేరే విషయం. చూడండి రా ప్లీజ్. ఫ్యూచర్ ఇస్ వాచింగ్. సో మీకు రాను రాను చెప్తున్నా మేనిఫెస్టేషన్, ఐ డోంట్ నో. సో రాను రాను మీకు ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయి, మా ట్రిప్ వ్లాగ్స్ వస్తాయి హోప్ఫుల్లీ. పోతే ఎవ్రీ ఇయర్ ఒక మంచి ట్రిప్, ఎవ్రీ ఇయర్ అని ఇప్పుడే చెప్తున్నా, డోంట్ నో ఏమవుతుందో. హోప్ఫుల్లీ ఎవ్రీ ఆగస్ట్ ఆర్ జూన్ జూలై విల్ స్టే ఇన్ రిసార్ట్స్. ఆ రిసార్ట్ వ్యూస్ కూడా వస్తాయి. ఇదంతా ఇన్స్పిరేషన్ ఎందుకు వచ్చింది చెప్పది కూడా. సమ్మర్ అయితే ఎవరు ఇంట్రడ్యూస్ చేసింది మీకు? లైఫ్ చేంజ్ చూసాక అసలు లైఫ్ ఇట్లా రెండు భాగాలుగా విడదీయచ్చు. బిఫోర్ సమ్మర్ ఐ టర్న్ ప్రిటీ, ఆఫ్టర్ సమ్మర్ ఐ టర్న్ ప్రిటీ. ఎన్ని కొత్త కొత్త ఐడియాస్ ఫ్యూచర్లో మేబీ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఆల్ దస్ ఇట్స్ బికాస్ ఆఫ్ మనోజ్ఞ, ఇట్స్ బికాస్ ఆఫ్ సమ్మర్ ఐ టర్న్ ప్రిటీ. నేను ఇంట్రడ్యూస్ చేయకుండా వద్దులే అవుతుంది. ఇప్పుడు కనుక సాహిత్యం ఉంటే ఇంకెంత కిట్లు వాడేవో. ఆమెకి ఎన్ని నుంచి ఇంటర్న్షిప్ స్టార్టా? మండే నుంచి స్టార్ట్. అవునా? డౌట్ వచ్చింది శిరీషకి. ఇక్కడ తెలియదు అనుకుంటా అందరికి. ఇక్కడ మాదాపూర్ టీ హబ్ దగ్గర. ఎన్ని మంత్స్? 6 months, మార్చ్ వరకు. ఫుల్ టైం అవుతుంది. అవుతుంది. ఆయన మీకు కనిపించారో లేదా, ఆయన పవన్ సార్ అన్నమాట. హెచ్ఓడి మన క్యాబిన్ పక్కన ఉంటారు. లోపల కొంచెం చాలా డైరెక్షన్స్ ఉన్నాయి. హౌ టు ఎంబారస్ యువర్ సెల్ఫ్ 101. అసలు మన అశ్వినికి సోషల్ యాంగ్జైటీ ఉండదు, ఎవడేమనుకుంటుందో అసలు చేస్తాను. అదంతా కాదు. మీకు ఒక బ్లాగ్ వస్తుంది, దానిలో ఇప్పుడే ఎంటర్ అవుతుంది డి నాట్. మీరు ఆల్రెడీ ఫ్రీక్వెంట్ వ్యూవరే మనకి. యా అలా అట్లా అప్లోడ్ చేస్తారు అసలే. ఇప్పుడు ఇది కూడా అప్లోడ్ చేస్తాం. యా C9 D0 D1 D2 విజిల్ ఇచ్చేవా? ఒకసారి స్మైలీ ఫేస్ పెడతాం కావాలంటే. we are protecting our ప్రైవసీ. privacy. ఏది సాహితి? మేము తెలియదు. అడ్రస్ వీడు పిక్చర్ ఒప్పించుకోలే ల్యాప్టాప్ తెచ్చుకున్నాను. కొంచెం ఇటు జరగ, మొహం వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పి ల్యాప్టాప్ సాయంత్రం అంతా రాసుకోవచ్చు. సాయంత్రం పడుకుంటుంది, నాన్నతో మాట్లాడాలి. చదువుకోవాలి. ఇది కట్ చేయండి ఎడిటర్ గారు. చదువుకోవాలి. దేనికి? ఫ్యూచర్ ప్లేస్మెంట్ వస్తుంది. నెక్స్ట్ సెలబ్రేషన్ దీనిదే ఉంటుంది మన బ్లాగ్లో. హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ వచ్చేస్తుంది, తెలుసు మాకు. ఎల్టీఎం ఎంట్రీ కొట్టేస్తుంది సాత్విక్గా. 4 లక్షలే. 4 లక్షలే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ కంపెనీస్ అంతే ఉంటాయి అక్క. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు వస్తే చాలు. ఎంట్రీ అజ్ ఆన్ ద డే ఎప్పుడు 21st of August. 22nd. ముందు మనం అది ఫిల్ చేసినప్పుడు ఎంత అనాలిసిస్ అంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫుల్ బ్లాగ్ మేము కన్సల్టెన్సీ లేదా అదా పెట్టినప్పుడు ఎన్ని చేసాము, ఏం చేసాము, అది ఆడిట్ అన్నది. ఎన్ని ఓ మై గాడ్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటేనే చాలా బాగుంది ఫీల్. మొన్న కూర్చొని రాసి ఏంటది? బ్లూ పెన్తో రాయి. బ్లాక్ పెన్తోనే గుర్తుంటుంది అక్క, బ్లూ బ్లాక్తో. అదే నేర్పే సైంటిఫిక్ ప్రూఫ్. నా ఓపెన్ చేసి బ్లూ పెన్తో రాస్తే గుర్తుంటుంది, బ్లాక్ పెన్తో రాస్తే. అసలు ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే రాయడం పక్కన పెట్టు, గుర్తుండడం ఏంటి? 3636 నా
కాపురం నా బండారం అందరికీ తెలిసిపోయింది. ఏం లేదు ఫ్రెండ్స్, అంత భయపడద్దు. పొరపాటున వాట్సాప్ ఓపెన్ చేద్దామంటే ఓపెన్ Oh. అవ్వదు. జస్ట్ Storage పాస్వర్డ్ issue. ఒకే వరకు తెలుసు అంతే. అసలు ఏముండదు పెన్ యూ విల్ రిమెంబర్. సైంటిఫికల్లీ ప్రూవెన్. బ్లాక్. వాట్ డు యూ ఈవెన్ మీన్? డూ యూ మీన్ దిస్ అని అదే ఇస్తుంది. ఈసీ బ్లాక్లో నెట్ రాదు ఫ్రెండ్స్. వైస్ ప్రెసిడెంట్ డ్యూటీస్. మేము బేకార్, ఏం చేయాలో తెలియదు. హలో బేకార్ లేవే. హలో సిగ్నల్ ఇష్యూస్. ఈసీ బ్లాక్. ఓ మేము ఎక్కడ కూర్చున్నామో ఇఫ్ యూ వండరింగ్, దిస్ ఇస్ ఈసీ బ్లాక్ స్టెప్స్ కింద దే హ్యావ్ స్టోరేజ్ రూమ్ అనమాట, స్టోర్ రూమ్. ఎక్కడుంది స్టోర్ రూమ్? అది ఎవరో ప్రాజెక్ట్ చేశారు, బల్లులు కనిపిస్తుంటాయి నాకు అక్కడ. సో బల్లుడు అంటే మనిషినికి భయం, చాలా భయం. ఫ్యూచర్లో కొన్ని భయం ఉంటుంది తెలిసిన. హలో సో హలో సౌమ్య చెప్పు. మెయిన్ సెమినార్ హాలా? ఇట్స్ 2:45, ఆల్మోస్ట్ 20 minutes. ఇది కూడా వెళ్ళిపోయింది, అది రావట్లేదు పైనుంచి. మేమున్నాం ఇక్కడ, కనిపించట్లేదు ఫ్రేమ్ దగ్గర. మేము పిచ్చి వాళ్ళలో వెయిట్ చేస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ మేము వైస్ ప్రెసిడెంట్. అది సెమినార్ హాల్లో పాపం ఇంజనీర్స్ డే అని దొబ్బుతున్నారు దాన్ని. సో అక్కడికి వెళ్ళింది. మేము 3కి రమ్మన్నాను. నేను శిరీష ఉన్నాము. అది ప్రిపేర్ అవ్వాలి, నేను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాలి, నాకు తెలియదు. సో సంహిత ల్యాబ్. చాలా మంది ఉన్నారని ఆటో ఎక్కా, నేను నమ్ముతా. కాలేజ్ బస్సులు అన్నీ వెళ్ళిపోయాయి కూడా. మేము ఇదిగో ఫైనలీ వచ్చింది. ల్యాబ్కి వెళ్ళింది, మోసం చేసి వెళ్ళి ల్యాబ్లో కూర్చుంది. మేము కింద బిచ్చు వాష్రూమ్కి వెళ్దాం దావా. అకౌంట్ లేదురా, ఐ నో. ఇప్పుడు మేము సమ్మర్ అటెండ్ పెట్టి ప్రీమియర్ అవుతాం జూబ్లీ హిల్స్ కెఫేలో. వెళ్ళాలా వద్దా అని చర్చించుకుంటున్నాం. మేము లిటరలీ సరే పోదాం జూబ్లీ హిల్స్కి అని వెళ్ళాం. ఇట్స్ 5:30, 6 o'clockకి షో ప్రీమియర్. వాళ్ళు గరికలు ఎత్తుక్కుంటున్నారు. 6 o'clockకి ప్రీమియర్, 5:40 అయ్యింది ఇక్కడ కాలేజ్లో. జూబ్లీ హిల్స్ వెళ్ళాలి, ఏడిపోతామే 20 minutesలో. ట్రాఫిక్ ఉంటుంది. ఈ అక్కేమో నోరేసుకుని వర్షం పడుతుంది అంటుంది. సో నాకు గాయస్ చినుకులు పడుతుంది, సో వర్షం ఆ రోజు కూడా ఇట్లానే అనేది. WCN ఎగ్జామ్ రోజు నెక్స్ట్ డే నుంచి జ్వరం. నాకు ఆ రోజు పెద్ద వర్షం, హైవే ఇది అది అని. ఇప్పుడు ఏంది నా వల్ల నీకు జ్వరం వచ్చింది అంటున్నావా? నీ వల్ల వర్షం పడింది అంటున్నా. సరే వెళ్ళిపోతా. గౌరీ పాపం 4:01కి షీ టోల్డ్ బై ఫ్రెండ్స్. ఇట్స్ 5:40. జిమ్కి పోయింది గాయస్. ఈ విషయం హర్షిత బాలికకు తెలిస్తే నార్మల్గా ఉండదు. చంపేస్తారు నన్ను. నేను వాకింగ్ చేసుకుందామని వచ్చాను గైస్. వీళ్ళు నేను కనీసం చూడకుండా వెళ్ళిపోదాం అని అనుకుంటే కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఇలా చూస్తారు నన్ను. ఒకవేళ వీళ్ళు నన్ను పట్టించుకోకపోతే ఏముందిలే అన్నట్టు వదిలేస్తారు. వీళ్ళే గైస్ వీళ్ళంతా. ఇది నలుగురు ఉన్నారు కదా. గౌరీ మంచి యాక్షన్. గౌరీ ఇస్ బెటర్ దెన్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ గౌరీ. విల్ కంటిన్యూ, స్టే ట్యూన్. You're not my mom. What are you trying to do? Trying to help. You know, it's just a problem. బ్యాగ్ ఇప్పుడు కూడా కూర్చోవచ్చు. వీడియోలో చెప్పాలి. మండే నుంచి మేమే ఎడిట్, మేమే ఆడ్కాస్ట్, మేమే సిరీస్ లో కూడా ఎక్కడ చూసా నువ్వు అది చూడాలి. హార్ట్ స్టాపర్స్ Fuck out and never come back. I don't think I'll ever forgive me. కొడతాడంటున్నా. కొత్త విజిటర్ వచ్చారు మనకి ఈరోజు వెడ్నెస్డేలో. నా జిమ్ Idea. బావికలా తయారవుతున్నా గౌరీ. డబ్బులు కట్టలేదా? ఎంత కట్టారు? ఫ్రీగా చెప్తున్నారు. అక్కడ ఇక్కడ ఒకటే ఎక్విప్మెంట్ కదా. అసలు చూసావా నువ్వు? ఫ్రెండ్ చూసా. ఉన్నాడా? ఉన్నాడా? అసలు నువ్వు చూడవేనా దానిలో ఒక అబ్బాయి. ఓ షిట్ మ్యాన్, కనిపించట్లేదు మేము. ఇట్స్ 7:15 నౌ. మొదలు పెట్టావా? Just finish the కెమెరా రైట్ అండ్
ఫోన్లో చూసుకుంటాయి కానీ జస్ట్ ఫినిష్డ్ ద వాట్ summer I ఎపిసోడ్ turned 10 ఆఫ్ సమ్మర్ ఐ టర్న్ ప్రిటీ. అలా మంచిగా ఎపిసోడ్ 10 కాపచ్చు కదా, ఎపిసోడ్ 11 కింద కాపుతున్నాడు. ఏమో వార్డ్ నెంబర్ 11 అంటే వాళ్ళు కలవాలి కదే. 11 సిగ్నిఫికెన్స్ ఉందా? యా అప్పుడే 116 అని వెళ్ళదు. రియాక్షన్ కావాలా? రాదది. ఈరోజు మొత్తం ఉండిపోమన్నా ఉండిపోతుంది సాయిత్ ఇక్కడ. ఉంటారా మీకోసం ఉండలేనా? నేను అనరా అంతొద్దు. లిటిల్ హార్ట్ చూడాలి. నేను కూడా స్టోరీ చెప్పంటే ఆ స్టోరీ ఏముంటుంది, మొత్తం కామెడీ అంతే. మ్యాథ్స్ స్క్వేర్కి ఇప్పుడు స్టోరీ చెప్పంటే ఏం చెప్తావు? అంతే. దట్ ఈస్ ద క్లెవర్ ఆన్సర్. దట్ ఈస్ ద క్లెవర్ ఆన్సర్. I'm learning, improving. Clever answers at కాదు మాకన్నా 2 ఏళ్ళు పెద్ద ఉండి స్టిల్ లెర్నింగ్ అంట. కాదు అంటే లైక్ ఆ డైలాగ్స్ అవన్నీ అది మనం చూస్తేనే ఫీల్ వస్తుంది కదా. అవును, రాదు. కొంచెం